ఏదైనా ఎస్సీ, ఎస్టీ హక్కులు, నిధుల పరిరక్షణ కోసం దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన జరిగింది. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ జిల్లా నిర్మాణ బాధ్యులు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి దళితుల అభివృద్ధికి అన్యాయం చేయడం ఆపాలి అని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి అని, నిరుద్యోగ దళిత గిరిజన యువతకు రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించాలి అని, దళిత బిడ్డలను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి అని, కులాంతర మతాంతర వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలి అని, సబ్సిడీ బకాయిలు 970 కోట్లు వెంటనే విడుదల చేయాలి అని కోరారు. ఇల్లు లేని పేదవారికి ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు 4 లక్షల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డిహెచ్ఈఎస్ అధ్యక్ష కార్యదర్శులు బలరాం చినకాలయ్య, జిల్లా గౌరీ అధ్యక్షులు బి నాగభూషణ్, ప్రజానాట్య మండలి నాయకులు చారులత, రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి డిహెచ్పిఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి గోపాల్, కోశాధికారి చింతలపూరి నాగమ్మ, తలారి పంపిస్తా కన్నయ్య, వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు అనేక గ్రామాల్లో మరి శ్మశాన వాటికి లేవు. మరి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ పూడ్చాలో అర్థం లేని పరిస్థితి. భూస్వాములు మా స్థలాల్లోంచి మా పొలాల్లోంచి ట్రైన్ ఎత్తుకోవడానికి వీల్లేదని మరి ట్రైన్గల్ని అక్కడే పెట్టి మరి కలెక్టర్ని సందర్భాలు కూడా ఈరోజు అనేక గ్రామాల్లో పొందుతున్నాయి. అదేవిధంగా ఈరోజు సత్తా నిధులను 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఎస్ఎస్సీ చట్టా నిధులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పూర్తిగా మేము ఎండగడుతున్నాం దళితుల పోరాట సమితిగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ చట్టా నిధులను దారి మళ్లించారు. నేను అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ చట్టా నిధులను వెంటనే అమలు చేసి మరి ఎస్టీలకు పెద్ద న్యాయం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు దాన్ని చేస్తున్నదంటే మరి ఈ ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఉన్నాయో మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అదేవిధంగా ఈరోజు ఎస్సీల మీద ఎస్టీల మీద విపరీతమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఊరు చెరువు నీళ్లు ఆ బాబుగాడి ముళ్ళ ఊరమ్మడి బావి అరి చుక్క చుక్క నీటిలోన మన చెమట చుక్కుంది పుట్టొద్దని చెప్పేటి ఆ హక్కు ఎవడుకుంది. చల్ ఎత్తర తల ఎత్తర ఆ నీళ్లు మనకు హక్కురా, నిలదీసి కలబడితే దొరలకెవడు దిక్కురా, నిలదీసి కలబడితే దొరలకెవడు దిక్కురా, నిలదీసి కలబడితే గుడిలోకి వద్దా బొమ్మంత కొద్దా కట్టిత చూడద్దా కులం మాడహద్దా వెను తిరిగి వెళ్ళిపోకు కర్మంటూ కుమిలిపోకు తక్కువ కుల పోడినని తక్కువ నిన్ను చేసుకోకు. చల్ ఎత్తర తల ఎత్తర ఆ దేవుడెవరు సొత్తురా, పిడికిలి పైకెత్తరా పెద్ద కులం చిత్తురా, పిడికిలి పైకెత్తరా పిడికిలి పైకెత్తరా ఎత్తర తల ఎత్తర గౌరవంగా బతకరా, తగబడ్డ దళితుడా గుండెకు పదునెట్టరా, దండు గట్టి మన దళితుల తమ్మును చూపెట్టరా, దండు గట్టి మన దళితుల అరే దండు గట్టి మన దళితుల తమ్మును చూపెట్టరా. 80 సంవత్సరాలు గడిచింది. ఈ 80 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన ఆదివాసీ మహిళలకు ఏమైనా న్యాయం జరిగిందంటే ఇవాళ ఏమీ జరగలేదనడానికి నిదర్శనం మణిపూర్లో మొన్న జరిగినటువంటి దాడులే నిదర్శనం. ఇవాళ ఆదివాసీలను ఊచకోత కోసి సంపేయించడమే నిదర్శనం. ఇవాళ దళితులకు భూములు పంచలేనటువంటి ప్రభుత్వాలు భూములు ఇస్తామని వాగ్దానాలు, బూటకపు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటిది సప్లాన్ నిధుల్ని బడ్జెట్లో కేటాయిస్తారో ఆ నిధుల్ని దళిత వాడలకే ఖర్చు చేయకుండా దుబారా ఖర్చులు చేస్తూ మంత్రులకు విలాసాలకు ఖర్చు చేయడం అనేటువంటిది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇవాళ గ్రామాల్లో అనేక గ్రామాలలో శ్మశాన వాటికలు లేవు, శ్మశానాలు లేవు.
రోడ్లు లేవు, తాగునీరు లేదు, సరైనటువంటి ఇళ్ళు లేవు, ఇంకా పూరి గుడిసెల్లో బతికేటటువంటి కూలి జనం ఉన్నారు. ఈ కూలి జనాలకే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అందుకే వారు ఎలా సమాధానం చెప్పడం లేదు. కార్పొరేటరీకరణ, కార్పొరేట్ విధానాలతో కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారు తప్ప ఈ దేశ ప్రజలకే సేవ చేసే పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీగా అన్ని ప్రజా సంఘాలని ఏకం చేస్తూ బద్లావ్ జరూరు హై, మార్పు కావాలి, మార్పు రావాలి, మార్పు అవసరం ఈ దేశానికి. అందుకే మోడీని కేంద్రంలో దింపేంత వరకు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దింపేంత వరకు పోరాటాలు కొనసాగిస్తాయని చెప్పి హెచ్చరిక చేయడానికి చలో ఢిల్లీ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తారీఖున నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఇలాంటి